ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది రానా కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా ప్రార్థన చేసుకొని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి మహోన్నతుడ, మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయంలో ప్రభా నీ సన్నిధిలో కొద్ది మాటలు మీరు ధ్యానం చేసుకోబోచుండగా మందరికి కావాల్సిన మాటలు మీరు మాకు అనుగ్రహించండి, మాతో మాట్లాడండి, మీ కృపను చూపించండి, సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. ఆశ్చర్యకరణ స్తోత్రములు ఈ సమయంలో మీరే మాతో మాట్లాడి ముచ్చటించి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మరి పోయిన వీడియోలో తుతైరలో ఉన్న సంఘపు గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకొని ఉన్నాం. ఇది నాన్న సార్దీస్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలతో మాట్లాడినటువంటి మాటలు ఇది నాన్న మనము ధ్యానం చేసుకుందాం, చదువుకుందాం. మొదటిగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము: 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమీగా నాకు కనపడలేదు కనుక జాగరూకుడవై సావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగూ ఉపదేశము పొందితువో, ఎలాగూ వింటువో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారుమనసు పొందుము. నీవు జాగరూకుడవై యుండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగన తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపిపెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరును ఒప్పుకొందును. సంగములతో ఆత్మ చూపించిన మాట చెవుగలవాడు వినుగాక. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందనంటే, సార్దీస్లో ఉన్నటువంటి సంఘములో కొంతమంది బిడ్డలు, అందరూ కాదు కానీ కొంతమంది బిడ్డలు ఎలా ఉన్నారనంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నువ్వు మృతుడివే. అంటే ఆయన క్రియలు, వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయంటే మృతుతుల్యమైన క్రియలు. జీవముగా వాళ్ళు కొన్ని క్రియలను జరిగిస్తున్నారు, కానీ ఆ క్రియలు మృతుతులు, అంటే ప్రయోజనం లేని క్రియలు, ప్రయోజనం లేనటువంటి క్రియల్లో వాళ్ళు ఉంటూ ఉన్నారు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏమని మాట్లాడుతుందంటే, నీ క్రియలను నేను ఎరుగుదును కనుక ఎలా ఉన్నాయంటే, నీ క్రియలు జీవించుచున్న పేరు మాత్రమే, కానీ నువ్వు మృతుడుగా ఉన్నావు. నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా కనపడలేదు. దేవుని ఎదుట కొంత లోకం, కొంత దేవుడు, కొంత అపవిత్రత, కొంత పరిశుద్ధత అన్నట్లుగా కొంత దేవుడికి ఇష్టపడ్డు, దేవుడు మెచ్చడు. దేవుడు అవి మెచ్చుకునే విధంగా నీ క్రియలను చేయాలనంటే దేవుని ఎదుట సంపూర్ణంగా నీ క్రియలు కనపడాలి. అన్ని విషయాల్లో సంపూర్ణమైనటువంటి భక్తిని చేయాలి, సంపూర్ణమైనటువంటి బాధ్యతలు నెరవేర్చాలి, సంపూర్ణంగా దేవునికి ఇష్టమైన రీతిగా దేవుని సన్నిధిలో కనపడినప్పుడే నీ క్రియలతో పాటు నువ్వు కూడా జీవం కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను కొనియాడతాడు. సార్దీస్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలు ఎలా ఉన్నారనంటే, ఆ సంఘ పరిస్థితి, వారిలో ఉన్నటువంటి కొందరు జీవించుచున్న పేరు మాత్రమే ఉన్నది. కొంతమంది పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంటారు. కొంతమంది బయట బాగా ఉంటారు, లోపల వారికి ఇష్టం వచ్చినట్లుగా సంపూర్ణులు కాకుండా దేవునికి అవిధేయత కలిగినటువంటి వారిగా ఉంటారు. అందరిని చూసే దేవుడు నువ్వు ఏ పరిస్థితిలో, ఏ సమయంలో ఎలా ఉంటున్నావో, ఎలా మాట్లాడుతున్నావు, నీ క్రియలు ఎలా ఉన్నాయి, ప్రవర్తన ఎలా ఉందో సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు. ఆయన చూచుచున్న దేవుడు కాబట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పైకి బ్రతికి ఉన్నటువంటి వ్యక్తిగా, జీవిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నావు, కానీ మృతుతుల్యమైన క్రియల్లో ఉన్నావని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో ఇప్పుడు ఆ మాటలు మాట్లాడుతూ, నా క్రియలు దేవుని సన్నిధిలో నీ క్రియలు నా ఎదుట
సంపూర్ణంగా కనపడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని నువ్వు బలపరచు. అయిపోయింది, ఏదో అయిపోయింది, గతకాలం గతించిపోయింది. వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటికై వేగిరపడు, వాటిని బ్రతికించు. కొన్నిటిని వదిలేసుకుంటున్నావే, కొన్ని నష్టపరుచుకుంటున్నావే, వాటిని బ్రతికించు. కొన్ని క్రియలైనా మిగతా చావటానికి చంపడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులైనా బ్రతికించడానికి నువ్వు క్రియలు చేయని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. బలపరుస్తున్నాడు దేవుడు, వదిలిపెట్టట్లేదు. నువ్వు దేవుని సన్నిధిలో సంపూర్ణంగా కనపడలేదని సంపూర్ణుడిగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని ఆశ గొప్పదై ఉన్నది. దేవుడు వదిలిపెట్టే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులైతే విడిచిపెట్టేస్తాం. వారి ఎదుట వారు సరైన విధానం లేరని అంటే నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పేసి వారిని తృణీకరిస్తాం. విడిచిపెట్టే పరిస్థితిలోనికి మానవులు ఉంటారు. అందుకని మానవుడు మానవుడే, దేవుడు దేవుడే. దేవుని వాక్యం సెలవిస్తుంది. మిగిలిన చావనైనటువంటి ఆ పరిస్థితుల క్రియలని వాటినైనా బ్రతికించడానికి నువ్వు ముందుకు కొనసాగు. వెనుకున్న వాటిని మర్చిపో, విడిచిపెట్టే ఆ పరిస్థితుల్ని నువ్వు సంపూర్ణంగా ఉండటానికి వాటిని బ్రతికించు, కార్యాలు చేయని చెప్పి దేవుడు రేపుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు ఈ దినాన రేపబట్టడానికి ఇష్టపడితే, నేను ఈ పనిలో ఆగిపోయాను, ఈ భక్తి జీవితంలో ఈ రీతిగా ఆగిపోయాను, ప్రార్థన జీవితంలో ఆగిపోయాను, దేవునికి ఇష్టమైన రీతిలో నడవటానికి నేను ఆగిపోయాను నువ్వు తెలుసుకొని ఇప్పుడైనా లెగిచి రేపబడితే, ప్రేరేపించబడితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, చావనయున్న మిగిలిన వాటిని బలపరచు. నువ్వు ఎలా ఉపదేశం పొందితవో, ఎలాగ వింటావో జ్ఞాపకం చేసుకో. రక్షణ పొందినటువంటి దినాల్లో ఎలాగ రక్షణ పొందావు, ఎలాగ దేవుని వాక్యాన్ని విన్నావు, ఏ స్థితిలో నుంచి రక్షించబడ్డా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ మిగతా వాటిని నువ్వు సంపూర్ణం చేయటానికి నువ్వు రేపబడతావు, పురుకొల్పబడతావు. ఆశీర్వాదం కలిగినటువంటి వ్యక్తిగా, జీవంతో కూడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారుమనసు పొందమంటున్నాడు. నువ్వు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియలు నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. దొంగ వలె వస్తా, నా రాకడ దొంగ వలె ఉన్నది. దొంగ ఎప్పుడొస్తారో మనం చెప్పి రాడు కదా. మీ ఇంటికి దొంగతనానికి వస్తానని ముందుగానే మనకి అన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాడా? ఇవ్వడు కదా. అనుకుని గడియలో వస్తాడు. అందుకని దొంగతో ఈ రీతిగా దొంగ వల్ల నేను వస్తానని సంఘములో దేవుని సన్నిధిలో అసంపూర్ణంగా బ్రతుకుతూ, అపవిత్రంగా బ్రతుకుతున్నటువంటి బిడ్డలతో దేవుని వాక్యం సెలవిస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. దొంగ వల్లే వస్తాను, ఆ గడియ నీకు తెలియదు కాబట్టి నువ్వు సరిచేసుకో. ఆ సంఘములో కొంతమంది అపవిత్రులుగా ఉండకుండా పవిత్రమైన జీవితాలు కలిగినటువంటి వారుగా, తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వారుగా నా ఎదుట ఉన్నారు. కాబట్టి వారిని ఎలా దీవిస్తున్నానంటే, తెల్లని వస్త్రం ధరించుకుని నాతో కూడా వారు సంచరించెదరు. ఆ సమయంలో నువ్వు కూడా మనసు మార్చుకొని ఆ గుంపులో నువ్వు కలవాలని, ఆ బిడ్డలో నువ్వు కలవాలని, మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కోరుకొని ఆశీర్వదించే దేవుడు. దేవుని సన్నిధిలో ఆ రీతిగా ఉండాలని సార్దీసులో ఉన్నటువంటి సంఘ బిడ్డలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మరి ఆ రీతిగా ఉండాలని సంచరించెదరు. 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, జయించేవాడు అలాగ తెల్లని వస్త్రములు ధరించుకొనును, ఈ జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిచిపెట్టక నా తండ్రి ఎదుట అతని దూతల ఎదుటను అతని పేరును ఒప్పుకొందును. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలనంట, ఆయన గ్రంథములో నుండి మన పేర్లు తుడిపిపెట్టక, పేరెంత మాత్రం తుడిపెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట మన పేరుని ఒప్పుకుంటాడు. ఇతను నా బిడ్డ, రక్షింపబడిన నా బిడ్డ, సంపూర్ణంగా బ్రతికినటువంటి నా బిడ్డ, సంపూర్ణంగా జీవించాడు. నేను హెచ్చరించినప్పుడు, మరి హెచ్చరిక చేసినప్పుడు హెచ్చరిక లోబడ్డాడు. అసంపూర్ణంగా బ్రతుకుతూ అపవిత్రంగా బతుకుతున్నప్పుడు నా మాటలు వినిపించినప్పుడు పవిత్రంగా బతుకుతున్నటువంటి ఆ గుంపులోనికి వచ్చారు, మనసును మార్చుకున్నారు. తాను ఏ స్థితిలో రక్షణ పొందాడో ఆ స్థితిని కనుగొన్నాడు, తిరిగి లేచాడు, వచ్చి
మరి నా సన్నిధిలో సంపూర్ణమైనటువంటి క్రియలను జరిగించాడని, మనసును మార్చుకున్నాడని చెప్పి జీవ గ్రంథంలో మన పేరులను తుడిచిపెట్టక ఆ పేరును రాసి ఉంచి దేవుని ఎదుట, దేవుని దూతల ఎదుట ఒప్పుకుంటాడు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత. మనము అసంపన్నంగా బ్రతుకుతూ ఉంటే, మారు మనసు పొందకపోతే, ఏ స్థితిలో రక్షింపబడ్డామో, ఎన్ని మేళ్ళు పొందుకుందామో జ్ఞాపకానికి తెచ్చుకోకుండా మర్చిపోతే, దేవుని వాక్యం సెలవిస్తుంది మన పేర్లు తుడుపు వేయబడతాయి. పేరును పోగొట్టుకుంటే లాభం ఏముంది? దేవుని సన్నిధిలో మన జీవ గ్రంథంలో పేర్లు, లోకంలో గొప్ప గొప్ప పేర్లు కలిగినటువంటి వారంగా, గొప్పవారుగా కనపడాలని మనుషులు ఎదుట కొన్ని క్రియలను జరిగిస్తుంటాం, కానీ అవి వ్యర్థమైనవి. ఈ లోకంలో ఉన్నంత వరకు ఆ పేరు, ఆ గొప్ప అవన్నీ, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది జీవ గ్రంథంలో పేరు మనకు కావాలి. జీవ గ్రంథంలో నుంచి పేర్లు తుడిపి పెట్టక నిరంతరం ఆ పేరు రాయబడాలి. దేవుని ఎదుట, దేవుని దూతల ఎదుట ఒప్పుకునేంతగా మనము సంపూర్ణమైనటువంటి భక్తిని మనం చేసేవారంగా ఉండాలి. ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఆ రీతిగా ఉండునట్లుగా సాటి సంఘములో ఉన్నటువంటి ఆ దూత వారితో మాట్లాడిన రీతిగా మనతో కూడా మాట్లాడుతుంది. జీవిస్తున్నటువంటి మనము పేరున్నదే కానీ ఋతులంగా మనం బ్రతకూడదు. జీవము కలిగినటువంటి దేవుణ్ణి కలిగినటువంటి మనం కూడా జీవంతో కలిగినటువంటి ఆ గొప్ప మేలును మనం కూడా పొందుకునే వారంగా ఉండాలి. క్రియలు ఉండాలి, మనుషులను కూడా జీవంతో కూడినటువంటి పరిస్థితులు కలిగినటువంటి వారంగా మనము ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుడు చెప్పినట్లుగా సంపూర్ణమైనటువంటి క్రియలను మనం జరిగించే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో మరి సగము దేవుడు సగము లోకం అన్నట్లుగా కాకుండా సంపూర్ణంగా దేవుని మీద మనం ఆధారపడే వారంగా ఉండాలి. అప్పుడు సంపూర్ణమైన క్రియలను మనం జరిగిస్తాం. ఇప్పుడైనను దేవుని వాక్యం సెలవిస్తుంది, చనిపోవటానికి చావనైనటువంటి మిగతా ఆ పరిస్థితుల క్రియలని వాటిని చంపకుండా ఇప్పుడైనను లేపబడి లేచి దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి క్రియలను జరిగించడానికి, ఆ క్రియలనైనా చేయటానికి ఇష్టపడి జీవగ్రంథంలో నీ పేరు రాయబడి ఉంటుందని. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సంగమా, ఈ మాటలు వింటున్న ప్రియ కుటుంబమా, దేవుని వాక్యం సెలవిస్తుంది జీవించున్న పేరు మాత్రం ఉంటే చాలదు, కానీ క్రియలు కూడా జీవంతో కూడినటువంటి క్రియలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నావు, అసంపూర్ణంగా బ్రతుకుతున్నావా, ఏ గాలికి అన్నట్టుగా ఎటు మరి వాళ్ళన్నట్లుగా అటు వెళ్ళిపోతూ ఉన్నావా? దేవుని సన్నిధిలో క్రమముగా ఒకే దారిలో కష్టమైన, నష్టమైన, చెరైన, ఇరుకని, ఉపద్రవమైన దేవుని సన్నిధిలో సంపూర్ణంగా మనం నడిచేవారంగా, దేవుని మీద పెట్టుకున్నటువంటి ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని వదులుకోకుండా, అసంపూర్ణులు కాకుండా క్రియలను మనం బలపరిచేవారంగా, క్రియలను చేసేవారంగా, దేవుని ఎదుట ఆ జీవగ్రంథంలో పేరులు ఎక్కించుకునే వారంగా, భద్రం చేసుకునే వారంగా, దేవుని ఎదుటికి వచ్చేంత వరకు ఆ పేరు కలిగినటువంటి ఆ సార్థకతను మృతుతులమైన పరిస్థితుల్లోనికి వెళ్లకుండా జీవంతో కూడినటువంటి పరిస్థితుల్లోనికి మనం ఉంటూ జీవిస్తూ అనేక మందిని ఆ దారిలో నడిపిస్తూ మనము మారుమనసు పొందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ దినాన మృతుడిగా ఉంటే, నీ క్రియలు అసంపూర్ణంగా ఉంటే ఈ దినాన్ని నువ్వు మార్చుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఇకైనా సంపూర్ణమైన భక్తిని, సంపూర్ణమైనటువంటి జీవితాన్ని, సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడే గొప్ప మనస్తత్వాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను అన్ని రీతిలుగా నిన్ను ఆశీర్వదించి దీవించి నిండాలుగా నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఆ రీతిగా నువ్వు ఉండునట్లుగా సంపూర్ణమైన క్రియలను చేస్తూ దేవుని ద్వారా గొప్ప మేలు నువ్వు పొందుకోవాలని చిన్న మాటని హృదయంలో ఫలింప చేయనుగాక చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడ, మీకు వందనాలు నాయన. ఈ సమయంలో నా తండ్రి ప్రభా, కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానం చూసుకోవడానికి నీ కృపనిచ్చావు. సాధ్యస్థిలో ఉన్నటువంటి సంఘముతో ప్రభా నువ్వు మాట్లాడేవు నాయన. అయా జీవించుచున్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నువ్వు ముద్రవే క్రియలు చూస్తే క్రియలు మాత్రం సంపూర్ణంగా కనపడలేదంటున్నావు నాయన. మా క్రియలు కూడా మీలో నడుస్తున్న విధానంలో క్రియలు కూడా జీవంతో కూడినటువంటి క్రియలు కలిగినటువంటి వారం ఉన్నట్లుగా నీ కృపను చూపించండి. అయా రక్షణ పొందిన దినాల పరిస్థితి ఏ స్థితిలో నుంచి మేము పిలువబడ్డామో గుర్తెరిగే వారు ఉన్నట్లుగా నీ కృపను చూపించండి అయ్యా. మిగతా వాటి క్రియల్లోనైనా వెనుకున్న వాటిని మరిచిన తండ్రి, ముందున్నటువంటి ఆ క్రియలనైనా చంపకుండా బ్రతికించే వారంగా క్రియలు జీవంతో కూడినటువంటి సంపూర్ణమైన క్రియలు జరిగించే వరకు ఉన్నట్లుగా నీ కృపను చూపించండి. జీవగ్రంథంలో మా పేర్లందరూ మేము లిఖించుకున్నట్లుగా మీ ఎదుటికి వచ్చేంత వరకు ఆ పేరుకి ఏ మాత్రము ఆ తుడుపు పెట్టుకునే పరిస్థితి రానివ్వకుండా
జీవగ్రంథం ఆ ప్రేయలు నిలిచి ఉండినట్లుగా మమ్మల్ని ఆశీర్వాదానికి జ్ఞాపకం చేసుకునండి. మారు మనసు పొందటానికి, మనసు మార్చుకుంటానికి, నీలో ఉండటానికి, ఫలించటానికి మీరు సహాయం చేయండి. కృప చూపించండి, సహాయం చేయండి. ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకే మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన. అయ్యా నాయన, మీరు మాట్లాడిన ప్రతి మాటకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మాట్లాడుతున్నా నేను ప్రభువా వాక్యానుసారంగా జీవించినట్లుగా దినదినము భ్రష్టత్వంలోనికి వెళ్లకుండా శరీరాన్ని నలకట్టుకొని మీ కొరకు వెలిగించబడేటువంటి ఒక బిడ్డగా ఉండినట్లుగా నీ కృపను చూపించి సహాయం చేయమని, ఆత్మీయ జ్ఞానాన్ని, పరలోక జ్ఞానాన్ని, ఆత్మీయ మెలుకుదనాన్ని ప్రభా మీరు నాకు అందించి సహాయము చేయమని, మా పేర్లు కూడా జీవగ్రంథములో ప్రభా తుడుగు పెట్టుకునే పరిస్థితిలోనికి రానివ్వకుండా మీ ఎదుటికి వచ్చేంత వరకు జీవగ్రంథం మా పేరు లిఖించబడినట్లుగా సంపూర్ణమైన క్రియలు మా ఎదుట మాలో మాకు కనపడినట్లుగా మీ దీవెన ఆశీర్వాదాలు మాకందరికీ మీరు అనుగ్రహించమని, వింటున్న ప్రతి బిడ్డకి అటువంటి కృపను, దయను ప్రభా మీరు కలగచేసి ఆశీర్వదించి సహాయం చేయమని మా ప్రియని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.